నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కొత్తపేటలోని బండారు బులిసత్యం చంద్రావతి కాపు కళ్యాణ మండపంలో జరిగిన కొత్తపేట మండల తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పాల్గొన్నారు. జిల్లా పార్టీ అధ్యక్షురాలు రెడ్డి అనంతకుమారి, యువ నాయకులు బండారు సంజీవ్ పాల్గొన్న ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్డీఏ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ గెలుపే తెలుగుదేశం పార్టీ శ్రేణుల లక్ష్యంగా పనిచేయాలని అన్నారు. మన ప్రియతమ నాయకులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల ప్రకారం కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ను గెలిపించుకోవడం కోసం పట్టభద్రుల ఓట్లను పొందడం కోసం విశిష్ట కృషి చేయాలని సూచించారు. శ్రీనివాస్ గారు ఐడెంటిఫై చేసామా లేదా మన టెలిగ్రామ్ యాప్లో ఎమ్మెల్సీ మార్క్స్ వెరిఫికేషన్ చేసి టెలిగ్రామ్ యాప్లో అప్లోడ్ చేయాలి. ఆ రకంగా చేయడంలో మొత్తం ఊర్లో మండలంలో కొత్తపేట మండలంలో 2296 ఓట్లు అప్లోడ్ చేశారు. అంటే ఫైనల్ ఓటర్స్ మొత్తం 3920 ఈ మండలంలో కొత్తపేట మండలం 3920కి 2290 అప్డేట్ చేసినట్టు ఆ ఓట్లు పొందినట్టు లెక్క మీరు. అంటే ప్రధానంగా ఎమ్మెల్సీ ఎన్నికలు రేపు 27వ తేదీన జరగబోతూ ఉన్నాయి. వాటిని ఏ విధంగా ధీటుగా మనం మంచి ఫలితాలు సాధించే విధంగా ముందుకెళ్లాలనే దాని మీద ఈ సమావేశాన్ని ఒకసారి మనం సమీక్షించుకుంటూ ఉన్నాం. ఆల్రెడీ మీ అందరికీ కూడా వాటర్ లిస్ట్ ఇవ్వడం జరిగింది. పరిశీలనకు వచ్చారు. మీరు కూడా ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. ఏ ఊళ్ళో ఎన్ని ఓట్లు ఉన్నాయో వార్డుల వారీగా వాటర్ని కలుసుకుంటా ఉన్నారు. ఆ ఓట్లు ఎన్ని గ్రామాల్లో ఉన్నాయి, ఎన్ని పురుగోళ్ళు ఉన్నాయి, ఎన్ని ఐడెంటిఫై కాకుండా ఉన్నాయి, వారి పరిస్థితి ఏమిటి, వారికి సానుకూలంగా ఉన్నారా లేదా అనేది కూడా మీరు గమనిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇందాక మన బాబుజీ గారు చెప్పినట్టుగా మన యొక్క నియోజకవర్గంలో 11,159 ఓట్లు ఉన్నాయి, 17 బూతులు ఉన్నాయి. కొత్తపేటలో వచ్చి 6 బూతులు ఉన్నాయి. 200 బూతు, 201 బూతు, 202 బూతు, 203, 204, 205. అందులో ఒక్కొక్క బూతు 623, 522, 706, 446,